సో స్వరూపానంద స్వామి ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారి పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సార్. దీంతో అందరూ ఆయన ప్లేట్ మార్చేశారనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో ఉండడం చూసాం. ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు, మరి ఏం మాట్లాడుతున్నారు సార్ అక్కడ? శారదా పీఠం విశాఖ, ఇది చిన్న ముసమాడ అని అక్కడ ఉంటుంది. ఈయన మామూలుగానే కొద్దిగా వివాదాస్పదమైన గురువు గతంలో కూడా. ఎందుకంటే ఈయన కొంత రాజకీయాలతో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. గతంలో కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, తర్వాత రామ్ మాధవ్ బీజేపీ, టి సుబ్బరామరెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈయనతో అసోసియేట్ అయి ఉంటారు. జగన్ కొద్దిగా బిగినింగ్లో చాలా ఎక్కువగానే ఆయనతో అసోసియేట్ అయ్యాడు. ఈయన జనరల్గా రాజశ్యామల దేవత, శారదాపీఠం అంటారు దీన్ని. శారదాపీఠం 1997లో స్థాపించారు. అప్పటి నుంచి ఈయన పీఠాధిపతిగా ఉంటున్నారు. అక్కడ ఇండియాలోనే రాజశ్యామలకు టెంపుల్ ఇక్కడ మాత్రమే ఉందన్నమాట. సో రాజశ్యామల దేవి, శారద, వీళ్ళిద్దరూ ప్రధానంగా, ఇంకా అనేక టెంపుల్స్ అక్కడ ఉంటాయి ఆ కాంప్లెక్స్లో. సో ఈయన కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పరిపాలనని, తర్వాత హిందూ మతానికి సంబంధించి కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో గతంలో జగన్ ఈయనతో ఉన్నారు. జగన్కి ఏంటంటే తను క్రిస్టియన్ కాకుండా తను హిందూ అని చెప్పడానికి, హిందూ పూజలు, హిందూ మతంలో పాల్గొనడం, పూజల్లో సంక్రాంతి చేయడం, ఇలాంటివి బొట్లు పెట్టుకోవడం, ఇలాంటివి కొంత కనిపించేట్టుగా చేయడం అనేది గతంలో జరిగింది. ఎందుకంటే ఒకవైపు వీళ్ళు జగన్ క్రిస్టియానిటీని ఉపయోగించుకొని బీజేపీ, తెలుగుదేశం, జనసేనలు యాంటీ హిందూగా జగన్ని చూపించడానికి ట్రై చేస్తారు గతంలో. కొన్ని టెంపుల్స్ మీద దాడులు కావచ్చు, కొన్ని రకాలు ఇవి చేస్తే ఇవన్నీ జగనే చేయిస్తున్నాడు. అట్లాగే మత మార్పిడి జగన్ ఎక్కువ చేయిస్తున్నాడు. మన తిరుమలలో కూడా ఏదో ఒకటి ఉంటే అక్కడ సిలువ వచ్చింది. ఇలాగ రకరకాల పద్ధతులు తెలుగుదేశం మీడియా కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, జగన్ని క్రిస్టియన్గా చెప్పి యాంటీ హిందూగా చేద్దామనేది ట్రై చేశారు. అందుకని జగన్ కూడా ఏంటంటే రివర్స్లో తను హిందువు అని చెప్పుకోవడానికి చేశాడు. ఇది నిజానికి జగన్ ఒక్కడే చేయలేదు. దేశం అంతా కూడా బీజేపీ వచ్చిన తర్వాత ప్రతి రాజకీయ నాయకుడు కూడా నేను ఎక్కువ హిందువు అని చెప్పుకోవడానికి ఎక్కువ వాళ్ళు ట్రై చేస్తారు. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా అనేక టెంపుల్స్కి వెళ్ళడం, అవన్నీ చేయడం. అట్లాగే మమతా బెనర్జీ చాలా బలమైన హిందువుగా ఆమె చెప్పుకుంటూ రావడం. సో ఇక్కడ కేసీఆర్ అయితే నేను మీకంటే చాలా పెద్ద హిందువునని ఈయన చెప్పడం. అందుకని వీళ్ళందరూ ఏంటంటే సింబాలిక్గా యాగాలు చేయడం, యజ్ఞాలు చేయడం, తర్వాత ఏ ఈవెంట్ అయినా దాన్ని ఒక పెద్ద ఈవెంట్గా చేసి ఫోటోలు, వీడియోలు చేసి పబ్లిసిటీ చేయడం, ఇది బాగా పెరిగింది. యాక్చువల్గా మంది నిజానికి రాజ్యాంగంలో లౌకిక రాజ్యం ఏ మతాన్ని కానీ బహిరంగంగా ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయకూడదు, అన్ని మతాలు ఈక్వల్ అనేది మనకి రాజ్యాంగ స్పిరిట్. కానీ బీజేపీ వచ్చి దీన్ని మార్చేసింది. అక్కడ కాన్స్టిట్యూషన్లో మారలేదు, కానీ పొలిటికల్ లైఫ్లో కానీ పబ్లిక్ లైఫ్లో కానీ ఇది మారిపోయింది. మారిపోయి ప్రధాన నాయకులందరూ కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించడం అనేది బలంగా పెరిగింది ఈ కాలంలో. సో ఈ కాంటెక్స్ట్లో ఈ స్వరూపానంద ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును పొగడ్డం మొదలుపెట్టాడు. సో సడన్గా ఇది మామూలుగా అయితే చంద్రబాబుకి ఈయనకి పడదు. తెలుగుదేశం మీడియా కూడా మనం కానీ గూగుల్లో వెతికితే విపరీతంగా ఈయన మీద విరుచుకుపడ్డారు. తెలుగుదేశం నాయకులు కావచ్చు, మీడియా కావచ్చు, ఈయన జగన్ని సపోర్ట్ చేస్తున్నాడని ఈ మీద విమర్శలు వచ్చాయి. అయితే మధ్యలో ఈయనకు జగన్ మధ్య కూడా కొంత గ్యాప్ వచ్చింది. ఆ మధ్య కూడా జగన్ మీద ఇతను కొంత విసుక్కున్నట్టుగా తెలుస్తుంది, కోపం చేసుకున్నట్టుగా. సో కొన్ని రకాల విమర్శలు వచ్చాయి. లాస్ట్ టైం కూడా ఒకసారి జగన్ వెళ్ళినప్పుడు కూడా హిందూ ధార్మిక సంస్థను ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉండే సాధు సన్యాసులతో కూర్చొని వాళ్ళ సలహాలు తీసుకోమని కూడా ఈయన సలహా ఇచ్చాడు. సో అలాగా ఈయన సలహాలు అవన్నీ కూడా పాటించట్లేదు అనేది ఆయనకి జగన్ మీద అలగడానికి ఒక కారణం అని చెప్తారు. సో చంద్రబాబు అయితే ఈయనకి పడేది కాదు. సో ఇప్పుడు సడన్గా ఈయన పెట్టి చంద్రబాబుకి నా ఆశీర్వాదం, నేను త్వరలోనే రాజశ్యామల పూజ కోసం రిషికేశ్ వెళ్తున్నాను, అందుకని ముందుగానే ఆయన ఆశీర్వదిస్తున్నాను. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ గెలవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో ఆ కూటమి ప్రభుత్వం బాగుంటుందని నేను అనుకుంటున్నా. దేవాలయాలకి మంచి రోజులు వస్తాయని నేను నమ్ముతున్నాను.
చంద్రబాబు చాలా సీనియర్ నేత అని ఇవన్నీ చెప్పాడు. చంద్రబాబు పెట్టుకున్న ముహూర్తం కూడా ఏదైతే ఉందో అది చాలా మంచి ముహూర్తం అనేది కూడా ఆయన చెప్పాడు. దాని తర్వాత నేనేదో ఇప్పుడు చంద్రబాబుని పొగడ్డం కాదు, నేను యాక్చువల్గా గతంలో కూడా మురళీమోహన్తో కలిసి చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావాలని సాధువులతో కలిసి పూజలు కూడా చేశాను గతంలో కూడా. సో ఇప్పుడు కూడా చంద్రబాబు రావడాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. అట్లాగే నేను త్వరలోనే అమరావతిలో కూడా శారదాపీఠం పెడతాను అనేది కూడా చెప్పాడు. అయితే ఆయన ఫైనల్గా హైదరాబాద్ శారదాపీఠంలో నేను సెటిల్ అవుతానని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పాడు. ఇది గతంలో కూడా చెప్పాడు. సో ఓవరాల్గా ఇప్పుడు ఇది ఎందుకు కాంట్రవర్షియల్ అవుతుందంటే సడన్గా ఆయన ఏంది ప్లేట్ ఫిరాయించాడని, అది కూడా దానికి కూడా ఆయన సమాధానం చెప్పాడు. దీన్ని నేను ఎవరికో భయపడి ఇది పెట్టట్లేదు అనేది కూడా ఆయన చెప్పాడు. నాకు ముందు నుంచి కూడా చంద్రబాబు మీద మంచి అభిప్రాయం ఉంది, సిబిఎన్ ఆయన మీద గౌరవం ఉంది అనేది చెప్పాడు. అట్లాగే నా క్లోజ్ ఫ్రెండు ఎర్రంనాయుడు, ఆయన కొడుక్కి రామ్మోహన్ నాయుడు కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అనేది కూడా ఆయన చెప్పాడు. సో ఓవరాల్గా మామూలుగా మనకి దాన్ని ఏమంటారు, గెలిచిన కోడిని చంకలో పెట్టుకొని పోయాడు వాడు అంటుంటారు మామూలుగా ఊర్లల్లో. అలాగే ఎవరు గెలిస్తే వాళ్ళ వైపు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది, మనకేమన్నా కొంత బెనిఫిట్ ఉంటుంది అని టర్న్ అయ్యేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే కన్విక్షన్స్ ఏమి ఉండదు, ఫలాని జగన్తోనే ఉండాలా లేకపోతే చంద్రబాబుతో ఉండాలా. రేపు పొద్దున్న చంద్రబాబు ఓడిపోయినా మళ్ళీ ఇదే మాదిరిగా మీటింగ్ పెట్టి నాకు జగన్ అంటే చాలా గౌరవం, జగన్ మీద నాకు ఎప్పటి నుంచో ఇది ఉంది, జగన్ గెలవాలనుకున్నా నేను గతంలో కోరుకున్నా అని చెప్పినా ఆశ్చర్యం లేదు. సో ఈయన కానీ చిన్నజీరు కానీ ఇలాంటి వాళ్ళంతా ఏంటంటే అధికార ప్రాపకంతో వీళ్ళు ఉంటారు. నిజానికి నిజమైన సన్యాసి అయితే అధికారాలతో సంబంధం లేకుండా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకోవాలి. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక పవర్ సెంటర్గా బిహేవ్ చేస్తుంటారు. ఇది అన్ని చోట్ల ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈయన శారదాపీఠం పెట్టుకొని, మామూలుగా అయితే ఈయన రాజకీయాలకు అత్యంతంగా ఉండాలి, కానీ బీజేపీ వచ్చినాక ఈ ట్రెండ్ కూడా దేశంలో బాగా పెరిగింది. అంతకుముందు ఈ సాధు సంపత్తులు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్కడ ఎవరికి తెలిసేది కాదు, ఆ భక్తి బ్యాచ్కి ఆ కొంతమందికి మాత్రం తెలిసేవాళ్ళు. కానీ వీళ్ళు ఈ బీజేపీ వచ్చిన తర్వాత వీళ్ళని హిందూ మతాన్ని బీజేపీ గట్టిగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టి ఓటు బ్యాంకుగా. సో ఆల్రెడీ కాంగ్రెస్ ముస్లింని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటుంది. దానికోసం కొంత అపీజ్మెంట్ పాలసీ అంటారు, అంటే సంతుష్టీకరణ పాలిటిక్స్ అంటారు. అటువంటి ఒక సంతుష్టీకరణ పాలిటిక్స్ అనేది కాంగ్రెస్ చేసింది ఖచ్చితంగా వీళ్ళ వైపు, మైనారిటీస్ వైపు. దీని వల్ల ఏమైందంటే మామూలు సాధారణ హిందువుల్లో కూడా కొంత అసంతృప్తి వచ్చింది. వీళ్ళు మైనారిటీ ఉన్నారు, వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీన్ని కరెక్ట్గా బీజేపీ ఉపయోగించుకొని సో కాంగ్రెస్ కానీ లేకపోతే ఇండియా కూటమి అంతా కూడా వీళ్ళ వైపు ఉంటుంది అని ప్రచారం చేసి మైనారిటీల వైపు ఉంటుంది, ముఖ్యంగా ముస్లింల వైపు ఉంటుంది. మేము వస్తే ముస్లిం రిజర్వేషన్ కూడా రద్దు చేస్తామని ఒక బలమైన సంకేతాన్ని ఉపయోగించుకోవడానికి వీళ్ళు ట్రై చేశారు బీజేపీ వాళ్ళు. సో ఈ క్రమంలో ఏమైందంటే ఈ సాధువులు, సంపదలు, పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా పొలిటిసైజ్ అవ్వడం మొదలుపెట్టారు. అంతకుముందు కూడా వీళ్ళకి పాలిటిక్స్ మీద కంట్రోల్ ఉంది. నేను ఆ మధ్య కూడా ఒక డాక్యుమెంటరీ కోసం కర్ణాటకలో ఒక 3-4 మట్స్ ఉంటాయి అక్కడ పెద్ద పెద్దవి. వాళ్ళ దగ్గరికి పోతే అక్కడ ఆల్బమ్స్ చూస్తే అన్నిట్లో సోనియా గాంధీ, మోడీ అందరూ వాళ్ళ కాళ్ళ మీద పడి నమస్కారాలు చేసుకున్న ఫోటోలు అవన్నీ ఉన్నాయి అక్కడ. అంటే వీళ్ళు ఏంటంటే బలమైన ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పచ్చు. మనకి ఇక్కడ సోషల్ మీడియాలో మనం ఇన్ఫ్లుయెన్సర్లు ఎలా మాట్లాడుకుంటాము, సామాజిక జీవితంలో వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు, ముఖ్యంగా హిందూ ఓట్లకు సంబంధించి. కర్ణాటకలో అయితే ప్రతి మఠం కింద 200-300 స్కూల్స్, అదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు సంవత్సరానికి కొన్ని వేల మందిని విద్యార్థులను తయారు చేసి పంపిస్తుంటారు. అందువల్ల వాళ్ళు బలమైన ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి వాళ్ళ ప్రాపకం కోసం ప్రతి పొలిటికల్ పార్టీ ట్రై చేస్తుంటుంది. ఇది ఒక కాదనలేని సత్యం మనకి. అంటే ఓవరాల్గా హిందూ మతంలో ఇటువంటి మఠాలు ప్లే చేసే రోలు చాలా బలమైంది. పైగా వెరీ వెరీ ఆర్గనైజ్డ్గా ఉంటుంది, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈవెన్ ఫైనాన్షియల్గా కావచ్చు, సోషల్ బేస్ కూడా వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందువల్ల ఇది కామనే. ఇప్పుడు అధికారంలోకి చంద్రబాబు వచ్చాడు కాబట్టి ఈయన